పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదస్సులోకి పంపిన అలసంద విత్తనాలు మొలకెత్తాయని, వాటికి 2 ఆకులు కూడా వచ్చాయని ఇస్రో ప్రకటించింది. రాకెట్ 4వ దశలోని పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ద్వారా 24 పేలోడ్లను ఇస్రో రోదస్సులోకి పంపింది. వాటిలో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీ అనే పరికరం కూడా అమర్చింది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది. అంతరిక్షంలో సూక్ష్మ గ్రావిటీ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన ప్లాట్ఫామ్ ఇది. అంతరిక్షంలోకి 8 అలసంద గింజలు పెట్టి స్పేస్లోకి పంపించగా అవి 4 రోజుల్లోనే మొలకెత్తాయని, ఇప్పుడు అవి 2 ఆకుల దశకు వచ్చాయని కూడా ఇస్రో తెలిపింది. ఈ విజయం అంతరిక్షంలో మొక్కలు పెంచగల ఇస్రో సామర్థ్యాన్ని తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో దీర్ఘకాలిక మిషన్లకు అవసరమైన విలువైన సమాచారాన్ని అందిస్తుందని ఇస్రో ఎక్స్లో పేర్కొంది. వ్యోమగాములకు ఆహారాన్ని ఉత్పత్తి చేయగల, గాలి, నీటిని పునరుత్పత్తి చేయగల లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మొక్కలు గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చాలా ముఖ్యమని ఇస్రో వెల్లడించింది. క్రాప్స్ విజయం అంతరిక్షంలో సుస్థిర మానవ ఉనికికి ఆశాజనకమైన ముందడుగు అని పేర్కొంది ఇస్రో.